డెల్టా హౌస్ లో అయితే రూమ్ తీసుకున్నాం. మనం బాల్కనీలకి బయటికి చూస్తే బీచ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు నాన్ సీజన్ కాబట్టి రూమ్ అయితే మాకు 3,000కి రెంట్ కి ఇచ్చిండు. అదే సీజన్ లో అనుకో 10 నుంచి 11,000 ఉంటదంట రూమ్ రెంట్. గోవాలో లిక్కర్ తప్ప అన్ని ఎక్స్పెన్సివ్. గోవాలో ఒక్కటి తినే పైసల తోటి హైదరాబాద్ ఇద్దరు తింటారు. మీరు గోవాలో ఏడ చూసినా బట్టల షాప్లు అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఈడైతే మస్తు కాంబోలు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి 350 అంట. అదే సీజన్ లో అనుకో 500 ఫిక్స్ అంట. అమ్మ అయితే మాకు తక్కువ చేసి ఇచ్చింది. ఇది వర్షాకాలం కాబట్టి ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ టైంలో మీరు బీచ్ కి వస్తే అయితే చాలా డేంజర్ ఉంటది. మీరే చూడండి, బీచ్ లకైతే వాటర్ మొత్తం బయటికి ఫ్లో అవుతున్నాయి. వర్షం పడుతుందని చెప్పి బీచ్ లకైనా అందరు అయితే ఉరుకుతురు. మనం ఈడ ఆడుకోనికి వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మనం షిప్ లో తీసుకుపోయి మస్తు ఆడిపిస్తారు. మనం బీచ్ లో పోతుంటే ఐటమ్స్ కావాలా, గర్ల్స్ కావాలా అని చాలా మంది అడుగుతారు. కకృతి పడి పోయినాం అనుకో పెద్ద ముద్ద పెడతారు. మస్తు స్కామ్లు అయితే నడుస్తాయి. మంచి గోవాకి వచ్చినామా, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసినామా, మంచి పోయినామా అన్నట్టు ఉండాలి. స్కామ్ల